జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. రామో విగ్రహాన్ ధర్మ, శ్రీరాములు వారు స్వయం సత్యం. ఒక మంచికి చెడుకి మధ్యలో ఒక గీతను గీయడం చాలా కష్టం. ఒకవేళ గీయగలిగితే దాని పేరు ధర్మం. అది ఎలా ఉంటుందంటే సేమ్ శ్రీరాములు వారిలా ఉంటుంది. రాములు వారు ఈ భూమి మీదకి వచ్చి 24వ మహాయుగంలో వచ్చారు. ఒక మహాయుగానికి పట్టే కాలం 43,20,000 సంవత్సరాలు. 24వ మహాయుగం జరిగిపోయి 25, 26, 27, 28వ మహాయుగంలో తిరిగి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం వచ్చింది. మహాయుగాలు 71 కలిపితే మన్వంతరం. ఈ మన్వంతరంలో జరిగిన ఈ భగవద్గీత అనుష్టుప్ ఛందస్సులో బిగించబడి ఉంది. తద్వారా వచ్చే యుగాలు, మహాయుగాలు, మన్వంతరాల పర్యంతం భగవద్గీతని యథాతథంగా మనం అర్థం చేసుకోవడానికి ఒక వెసులుబాటు. భగవద్గీత నేను ఎందుకు చదవాలి? నాకేంటి లాభం? ఒక సామాన్యుడిగా నన్ను నేను ప్రశ్నించుకుని ఓ ప్రశ్న సంధించుకుని భగవద్గీత చదివితే ఎస్, భగవద్గీత నా కోసమే, నేను భగవద్గీత చదవాలి అనే విషయం నాకు అర్థమైంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులను అనుసరించి మన సమస్యల నుంచి గట్టెక్కడానికి, మనకి సరైన సమయంలో సరైన ఆలోచన తోచడానికి, మన కెరీర్లో మనకి సపోర్ట్గా నిలవడానికి ఒక గొప్ప గైడు భగవద్గీత. అదొక మనస్తత్వ శాస్త్రం. ఒక సామాన్యుడిగా నేను అర్థం చేసుకున్న భగవద్గీతని యథాతథంగా సామాన్య పరిభాషలోనే మీతో పంచుకునే ఈ ప్రయత్నమే గీతా మార్గం. అయితే నేను చేసే వీడియో 2 నిమిషాల కన్నా మించకూడదన్న నా కాన్సెప్ట్ను అనుసరించి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ నెక్స్ట్ వీడియోల నుంచి నా ఉద్దేశాలు మీతో పంచుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.